జూబ్లీ బస్ స్టాండ్లో స్థానిక కంటోన్మెంట్ నాయకులు, ముఖ్యంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, బోర్డు మెంబర్స్ అయినటువంటి పాండు యాదవ్ గారు, లోకన్న గారు, అనిత ప్రభాకర్ అన్న, నల్లి అక్క మరియు శ్యామన్న, ఇంకా షెర్విన్, ఉద్యమకారులు కిరణ్ అన్న, భాస్కర్ అన్న, శ్రీహర్ అన్న, ఇంకా ఇక్కడ ఉన్న మిగతా లీడర్లు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమందికి, వేలాది మందికి ఇక్కడ భోజనాలు పెట్టి మీరు ఇవాళ నిజంగా ఒక కేసీఆర్ అంటే నాయకత్వ పటిమ ఏ విధంగా ఉండాలి అని చూపించిన ఒక గొప్ప నాయకుడు అతని వల్ల ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఆయన తీర్చిదిద్దిన తీరు ప్రతి దగ్గరికి పోతే మన కళ్ళకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మనం సెక్రటరియట్ దగ్గర పోయినా ఇలా అంబేద్కర్ గారి భారీ విగ్రహం పెట్టిన, మన ఉద్యమకారుల స్తూపం నిర్మించిన, ఇలా కలెక్టర్ ఆఫీసు నిర్మించిన, ఇలా ఆయన యొక్క మార్కు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇలాగే ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినా కానీ కరెంటు ఒక్క నిమిషం పోకుండా కరెంటు సప్లై చేసిన గొప్ప తనం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్. వీళ్ళందరూ కూడా మన నాయకులు ఇలా స్ఫూర్తి పొంది ఆయన నాయకత్వంలో మేము బీఆర్ఎస్లో ఉండి ఈ సేవలు చేసుకుంటున్నందుకు నిజంగా మేము అదృష్టం అనుకుంటాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కంటోన్మెంట్ నాయకులకు, కార్యకర్తలకు ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం అన్నదాన కార్యక్రమం చేపట్టినందుకు వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాయకత్వం